కనిపెట్టుకునే వారి విషయంలో మాత్రమే ఇలా జరుగుతుంది. అది ప్రామాణికం. ఇక్కడ కనిపెట్టుకునే వారి యొక్క విషయంలో మాత్రమే. నిజంగా ఆయన వైపు కనుక కనిపెట్టుకొని ఉన్నామా, ఖచ్చితంగా దేవాది దేవుడు మన అనే జీవితంలో సిగ్గుపడకుండా ఎప్పుడు కూడా చేయడు. ఇక్కడ కనిపెట్టుకోవటం అనేది ఒక కాల వ్యవధిని నిర్ణయిస్తుంది. కనిపెట్టుకోవటం అనేది ఒక కాల వ్యవధిని నిర్ణయిస్తూ ఉంది. ఏమిటి కాల వ్యవధిని? మనకన్నా ముందొచ్చిన వాళ్ళు ఉన్నారు బస్ స్టాండింగ్లో, వాళ్ళు పావు గంట నుంచి చూస్తూ ఉన్నారు. ఓకే, ఆ తర్వాత వెళ్ళిన వాడు అర్ధ గంట నుంచి చూస్తూ ఉన్నాడు, గంట నుంచి చూసేవాళ్ళు ఉన్నారు. నేనంటాను, దేవుని కొరకు గనక కనిపెట్టుకుంటే కాల వ్యవధితో సంబంధం లేదు. ఒకటి, ఎవడైనా సరే సిగ్గు పడనివ్వడు నా దేవుడు. అది సంవత్సరము కాలందా, నెలల కాలందా, రోజుల నిమిషాలు అనేది కాదు. దేవాతి దేవుడు ప్రతి వారి విషయంలో, దేవుడు కాలంతో సంబంధం లేదండి. అయ్యో నువ్వు కనిపెట్టుకుంది ఎక్స్పైర్ అయింది, మళ్ళీ ఒకసారి తీసురా అంటాను లేదండి. అక్కడ మనం కనిపెట్టుకునేది ఎప్పుడు కూడా ఎక్స్పైర్ అవ్వదు. అలాంటి ఈ మాట ధైర్యం కోసం చెబుతున్నాను. ఈ మాట ధైర్యం కోసం చెబుతున్నా, ఒక అవగాహన నీలో రావటం కోసం, పెంచడం కోసం చెబుతున్న ఈ మాట. కనుక నువ్వు చూసిన యొక్క ఎదురు చూపు ఏదైతే ఉందో, నువ్వు చూసిన యొక్క నిరీక్షణ భావం ఏదైతే ఉందో, ఖచ్చితంగా అది ఏ సమయమైనప్పటికీ సరే, ఏ యొక్క నిమిషాలైనప్పటికీ సరే, దేవుడు ఖచ్చితంగా ఇది ఎక్స్పైర్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రెష్ క్యాండిడేటేనా అనటానికి లేదండి. బైబిల్లో మనం కనుక ఇలా గనక ఒక ఆలోచన చేస్తే గనక, అబ్రహాముకి ఎప్పుడు చేశాడు, విడిచిపెట్టాడా? లేదే. కనుక నీవు ఎదురు చూచిన యొక్క కాలం కాదు నువ్వు లెక్కేసేది, నువ్వు ఎప్పుడు పొందుకుంటావు అనేదే లెక్క వేసేది. ఆమేన్.